192వ రోజు పాదయాత్రలో పాల్గొన్న కొనతాల సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్నారు. సార్, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? షర్మిల పాదయాత్ర పార్టీ బలోపేతానికి ఎంతగా ఉపయోగపడుతున్నారు? షర్మిల మరో ప్రజా ప్రస్థానం చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జరుగుతూ ఉంది. చిన్న వయసులో ఒక మహిళ 3000 కిలోమీటర్లు నడిచేటువంటి సాహసం చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండడం, విజయమ్మ గారు రిటైర్ అవ్వడం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ కుటుంబానికి ఇన్ని ఇబ్బందులు వచ్చాయన్నది ప్రజల్లో చాలా తీవ్రంగా ప్రభుత్వం మీద, ప్రతిపక్షాల మీద వ్యతిరేకత ఉంది. షర్మిలమ్మ పాదయాత్ర కూడా ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని చూసినటువంటి అనుభూతి ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది. తెలంగాణలో కూడా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? విజయమ్మ గారు పర్యటిస్తున్నారు. పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లో బలపడే అవకాశం ఉంటుందా? తెలంగాణ ఉన్న రెండు సెంటిమెంట్స్. ఒకటి తెలంగాణ సెంటిమెంటు, రెండు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు యందు ప్రజలకు ప్రేమ. ఈ రెండు బలీయంగా అయితే ఉన్నాయి అక్కడ. అవి ఎన్నికలు ఏ విధంగా ఓట్లుగా మారుతుంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉండేది టీఆర్ఎస్ బలంగా ఉంది తెలంగాణ సెంటిమెంట్ మీద. రెండోది రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. ఈ 5 సంవత్సరాలు ఏం జరగటం లేదు. ఆయన ఉంటుంటే ఇంకా బాగా జరిగేది, మళ్ళీ జగన్ వస్తుంటే బాగుంటుంది అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంది. షర్మిలమ్మ పాదయాత్రలో చూసాం, చాలా మంచి స్పందన ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం జరగట్లేదు అనే విషయంలో ప్రజలు తీవ్రమైనటువంటి నిరసనలు తెలియపరుస్తూ ఉన్నారు. ఒక పక్క తెలంగాణ రాలేదు, ఇటు అభివృద్ధి జరగటం లేదు, అని 2 రకాలుగా నష్టపోయాం అనే బాధ అయితే వాళ్ళలో ఉంది. తప్పనిసరిగా ఇది ప్రజల అభిమానం ఎన్నికల్లో తప్పనిసరిగా చూపిస్తారని దృఢ విశ్వాసం అయితే మాకుంది. ప్రతి ప్రాంతంలో ఈ రోజున నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసి కార్యకర్తలను నాయకులు చేసేటువంటి ఎన్నికలు ఇది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇప్పుడు కూడా కార్యకర్తలకు ఒక మెట్టు పైకి వచ్చేటువంటి ఎన్నికలు కాబట్టి కార్యకర్తల గురించి నాయకులంతా కూడా కష్టపడి పనిచేసి కేవలం మా ఎన్నికలు, మా అసెంబ్లీ ఎన్నికలు, మా పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటాం, ఇవన్నీ మాకు అనవసరం అని అనుకోకుండా ఈ స్థానిక సంస్థల్లో పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కౌన్సిలర్లు ఇవన్నీ కూడా గెలిపించుకోవాలి. కార్యకర్తలు నాయకులు చేయాలి. అందులో గతంలో మేము ఒక పద్ధతి పెట్టుకుని సెలెక్ట్ అండ్ ఎలక్ట్ అని, అది వాళ్ళకే వదిలిపెట్టి ఆ గ్రామంలో వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారో వాళ్ళే నిర్ణయించుకొని అందరూ సమిష్టిగా చేసేటట్టు, ఆ సమిష్టిగా చేసేటువంటి కోఆర్డినేషన్ మట్టుకు నాయకులు చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి పిలుపు విజయమ్మ గారు ఇచ్చారు. తప్పనిసరిగా ఆ స్ఫూర్తితో స్థానిక సంస్థల్లో తప్పనిసరిగా గెలుపుతాం. అత్యధిక మెజార్టీ స్థానాలు పార్టీ పరంగా కాకపోయినా పంచాయతీలు పార్టీ పరంగా పెట్టుంటే అక్కడే తెలిసి ఉండేది ఎవరి పరిస్థితి ఏమిటన్నది. పార్టీ పరంగా పెట్టడానికి వాళ్ళు సాహసించట్లేదు కాబట్టి అయినప్పటికీ వాళ్ళు తప్ప సానుభూతి పరులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అధిక సంఖ్యలో ఎన్నికల్లో గెలవబోతున్నారు.